ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఉండనుంది. గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం తెరిచి ఉండనుంది. ఆలయంలో గ్రహణ దోష నివారణ పూజలు, అభిషేకాలు, శాంతి పూజలు నిర్వహిస్తారు. ఇక సాంప్రదాయబద్ధంగా ఆలయంలో పూజలు ఉండనున్నాయి. మరింత సమాచారం నా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా దేశంలోని ఏ ఆలయానికి లేనంత అంతటి విశిష్టత ఒక్క కాళహస్తి ఆలయానికే ఉంది. ముఖ్యంగా కాళహస్తి ఆలయంలో దాదాపు స్వామివారి అనుగ్రహం పొందేందుకు భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటున్నారు. గ్రహణం రోజున ఒక్క కాళహస్తి దేవస్థానం తప్ప మిగతా దేవస్థానాలన్నీ కూడా మూసివేస్తారు. కాళహస్తి ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజా కైంకర్యాల్లో అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే అలాంటి విశిష్టత ఎందుకు కాళహస్తి ఆలయానికి ఉంది, ఏంటి, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ కాళహస్తి టెంపుల్కి అంటే చంద్రగ్రహణం సందర్భంగా దేశంలోని అన్ని ఆలయాలు మూసేసి ఉంటారు, ఒక్క కాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచుతారు. ఎందుకు అలాంటి ప్రాధాన్యత సంతరించుకుంది, దానికి గల కారణాలు ఏంటి? ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. ఈ రోజున సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము రాత్రి 9:50 నుండి ప్రారంభమయ్యి రాత్రి 1:25 వరకు కూడా ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణ సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలన్నీ కూడా మూసివేయబడతాయి. గ్రహణకాల సమయంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయము తెరిచి విశేషంగా గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ స్వామివారు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు, శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయండి. స్వామివారికి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుంది. సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని కబలించేది ఈ రాహుకేతువులే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పము, 5 తలల సర్పం వెలసి ఉన్నందువలన, రాహుకేతువులు సర్పరూపంలో ఉన్నందువలన, ఈ క్షేత్రంలో వెలసి ఉన్నందువలన కారణం చేత గ్రహణకాల సమయంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి, జ్ఞానప్రసూనాంబికాదేవికి విశేషంగా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ అభిషేకానికి భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క జాతకరీత్యా గ్రహణకాల అందరికీ కూడా జాతకరీత్యా కూడా రాహుకేతు దోషాలు కానీ నవగ్రహ దోషాలు కానీ కలిగి ఉంటాయి. అందువల్ల గ్రహణకాల సమయంలో రాహుకేతు ఉన్నవాళ్ళు, దోషాలు ఉన్నవాళ్ళు, నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు కూడా గ్రహణకాల సమయంలో పాల్గొని స్వామి అమ్మవారు దర్శించుకోవడం విశేషం. కాకపోతే ఇప్పుడు రాత్రి కాలంలో రావడం వలన ఏ భక్తులకు అనుమతి ఉందో లేదో కూడా అధికారుల నిర్ణయం మీదే ఉంటుంది. ఎందుకంటే ఈ రాత్రి 9:50 నుండి 1:20 వరకు కూడా గ్రహణకాల సమయంలో అభిషేకం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అధికారులు చెప్పాలి. ఎందుకంటే ఈ క్షేత్రంలో రాహుకేతు గ్రహదోష నివారణ పూజలే కాకుండా స్వామివారికి నవగ్రహ కవచము 9 మెట్లు 27 నవగ్రహ నక్షత్రాలు కూడా స్వామిని ఆరాధించి స్వామికి అలంకార కవచంగా ఉంటుంది. ఆ కవచం దర్శనం చేసుకున్నంత మాత్రానే సమస్త గ్రహ దోషాలన్నీ కూడా నివారణ అవుతాయండి. అంటే స్వామి ఇవాళ శివుడికి ప్రధానంగా నాగాభరణం అనేది, అంటే స్వామి సర్పాన్ని ఆభరణంగా ధరిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి శివాలయానికి తప్ప కూడా మూసేస్తారు. అది ఎందుకని? నాగసర్పాన్ని ఆభరణంగా ధరించిన శివుడికి అన్ని ఆలయాల్లో ఇదే విశిష్టత ఉండాలి కదా, ఒక కాళహస్తి ఆలయంలో ఎందుకు ఈ విశిష్టత? ఈ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో గర్భాలయంలో వెలసిన స్వామివారికి శివలింగాకారం మీద 5 తలల సర్పం స్వయంగా వెలసి ఉంటుంది. అమ్మవారికి నడుములో 1 తల నాగసర్పం ఉంటుంది. ఆ వెలసి ఉన్నందువలన ఈ గ్రహణకాల సమయంలో విశేషంగా స్వామివారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ఎక్కడైనా శివాలయంలో కూడా నాగాభరణం ధరించి ఉంటారు, కానీ ఈ క్షేత్రంలో స్వయంగా వెలసి ఉన్నందువలన ఆ సమయంలో గ్రహణకాల శాంతి అభిషేకాలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అందుకే ఈ క్షేత్రంలో రాహుకేతు దోష నివారణ పూజలకి చాలా ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం అండి. ఇది ప్రధానంగా అన్ని ఆలయాల కన్నా కూడా విభిన్నమైనటువంటి ఆలయం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఇక్కడ స్వామివారి మూల విరాట్ మీదనే అంటే స్వామి నాగ ప్రశిష్టత ఉండబడింది.
ఉన్నందున ఇక్కడ ఈ ఆలయంలో ఈ నిత్యం గ్రహణం రోజు మాత్రం ఆలయాన్ని తెరిచి ఉంచి ప్రత్యేక అభిషేక పూజలు అయితే నిర్వహిస్తూ వస్తారు. ఈ గ్రహణ కాల సమయంలో స్వామివారిని దర్శించుకుంటే సకల దోషాలు అరిష్టాలు అన్నీ కూడా తొలుగుతాయని చెప్పే భావనతో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా పోటీ పడుతుంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు క్యూ లైన్లో దాదాపు వేల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి అనుగ్రహం కూడా ముఖ్యంగా చంద్రగ్రహణం రోజున స్వామి అమ్మవారిని దర్శించుకుంటే తమకున్నటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయని చెప్పే భావన భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. ఆ మేరకే చంద్రగ్రహణం రోజున స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడి క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉంచి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీకి వస్తుంది. ఆ క్రమంలోనే ఆ ఆనవాయితీ ప్రకారమే చంద్రగ్రహణం సూర్యగ్రహణం గ్రహణాల రోజుల్లో గ్రహణకాల సమయాల్లో శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని తెరిచి ఉంచి స్వామివారికి ప్రత్యేక అభిషేక కైంకర్య పూజలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తారు. అందుకనే ఈ ఆలయంలో ప్రత్యేక విశిష్టత, దేశంలో ఏ ఆలయానికి లేనటువంటి విశిష్టత ఒక్క కాళహస్తీశ్వర ఆలయానికి మాత్రం ఉన్నది. ఈ రోజున అంటే గ్రహణం రోజున దేశంలోని అన్ని ఆలయాలు కూడా మూసివేస్తారు. కేవలం ఒక కాళహస్తి ఆలయాన్ని మాత్రమే తెరిచి ఉంచి ఇలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి గ్రహణకాల సమయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే సకల దోషాలు తొలుగుతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతోనే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఇవాళ స్వామి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి ప్రైమ్ 9 శ్రీకాళహస్తి.